హలో అండ్ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో మరియు ఆ యూనివర్సిటీస్కి అఫిలియేటెడ్ అంటే అనుసంధానం చేయబడ్డటువంటి కాలేజెస్లో మీరు ఎల్ఎల్బి బ్యాచిలర్ ఆఫ్ లాస్ 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ లేదా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయాలన్నా మరియు 2 ఇయర్స్ ఎల్ఎల్ఎం మాస్టర్ ఆఫ్ లాస్ కోర్స్ చేయాలన్నా మీరు టీఎస్ లాసే 2021 అయితే రాయాల్సి ఉంటుంది. సో ఎవరైతే టీఎస్ లాసే 2020లో మంచి ర్యాంకు సంపాదిస్తారో వారికి మంచి యూనివర్సిటీ లేదా కాలేజెస్లో సీట్ అయితే వస్తుంది. ఓకే, మనము ఈ వీడియోలో టీఎస్ లాసే 2021కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ నుంచి మొదలు పెడితే సిలబస్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఫైనల్గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను మాట్లాడతాను. సో ట్రై టు వాచ్ ద వీడియో అంటిల్ ఎండ్. లెట్స్ బిగిన్ విత్ బేసిక్స్ ఆఫ్ టీఎస్ లాసే 2021. ఫుల్ ఫామ్ తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, టీఎస్ లాసెట్ అంటే తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సెట్ అంటాము. సిఈటి అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ ఎల్ఎల్బి చేయాలంటే కామన్గా నిర్వహించే ఎంట్రన్స్ టెస్టే లా సెట్ అనమాట. సో ఎంసెట్లో లాస్ట్కి సిఈటి అని ఉంటుంది, ఐసెట్లో సిఈటి అని ఉంటుంది. సో ఆ విధంగా ఇది కూడా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్. ఓకే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఎగ్జామ్ అనమాట. ఓకే, నెక్స్ట్ పర్పస్ టు ప్రొవైడ్ అడ్మిషన్స్ ఇంటూ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం కోర్సెస్. ఓకేనా, ఎందుకు నిర్వహిస్తున్నారు టీఎస్ లాసెట్ 2021 అని అడిగినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 సంవత్సరాల ఎల్ఎల్బి మరియు 5 సంవత్సరాల ఎల్ఎల్బి మరియు ఎల్ఎల్ఎం సీట్లను భర్తీ చేయడానికి టీఎస్ లాసెట్ 2021 నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే టీఎస్ లాసెట్ 21 ఎగ్జామ్ 2021-22 అకాడమిక్ ఇయర్కి మాత్రమే వర్తిస్తుంది. మీరు 2021లో ఎగ్జామ్ రాసి 2025లో కాలేజ్లో జాయిన్ అవుతా ఆ స్కోర్తో అంటే ఇట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. నెక్స్ట్ కండక్టింగ్ బాడీ, సో మనకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా 99.9% ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ లాసెట్ 2021ని నిర్వహిస్తుంది. ఓకేనా, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ టీఎస్ లాసెట్ 2021ని నిర్వహించే బాధ్యత ఓయూకి అప్పజెప్పనుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్, సో ఇట్ ఈస్ ఆన్లైన్ ఎగ్జామ్. ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మీరు టెన్షన్ కాకండి. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అనగానే ఇక్కడ మనకి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సిబిటి అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో వెరీ సింపుల్గా ఉంటుంది. ఇంకో ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ఇన్ ఫ్యూచర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, నేషనాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ఇండియన్ నేషనల్ మాత్రమే లాసెట్కి అప్లై చేసుకోవడానికి అర్హుడు. నెక్స్ట్ మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ అయితే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ సీట్లు, నాన్ లోకల్ క్యాండిడేట్స్కి కొన్ని లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. సో యాజ్ పర్ ద లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ యూ విల్ గెట్ సీట్ ఇన్ తెలంగాణ. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో మీరు 3 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్స్ చేయాలనుకున్నట్లయితే మీరు 10+2+3 ప్యాటర్న్లో ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఓకేనా, మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా కానీ అది బీకామ్ అయినా కావచ్చు, బీటెక్ అయినా కావచ్చు. ఓకేనా, సో ఎనీ బ్యాచిలర్. ఓకేనా, మీ కోర్సు ముందు బి అని ఉంటుంది కదా, బ్యాచిలర్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఆ కోర్సు మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే, మీరు పాస్ అయినట్లయితే మీరు 3 ఇయర్స్ ఎల్ఎల్బికి అర్హులు అనమాట. ఓకేనా, లాసెట్ ద్వారా మీరు 3 ఇయర్స్ ఎల్ఎల్బి చేయవచ్చు. మీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్, మీరు ఆ గ్రాడ్యుయేషన్లో ఓసీ వారు అయితే 45% మినిమం ఉండాలి. ఓబీసీ బీసీ వారికి 42% మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వారికి 40% ఉండాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఓకే, ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఓకే, లెట్ అస్ మూవ్ టు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ ఏమీ లేదండి, మీరు ఇప్పుడు ఎంత పెద్దవారైనా కూడా ఎల్ఎల్బి చేయడానికి అర్హులే అనమాట. ఓకేనా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పిన విషయం ఇది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి, దీన్నే ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని కూడా అంటారు. సో ఈ 5 ఇయర్స్ ఎల్ఎల్బి చేయడానికి అర్హత ఏంటి? మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉండాలి. ఓకే, 10+2 ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ పాస్డ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డు. ఓకేనా, మీరు 10+2 ప్యాటర్న్లో ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేయాలి. ఇంటర్మీడియట్ చేయాలని ఏం లేదు, దానికి ఈక్వివాలెంట్గా వేరేదైనా చేసినా సరే వాళ్ళు మిమ్మల్ని లాసెట్ రాయడానికి పర్మిషన్ ఇస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా, కొన్ని డిప్లొమా కోర్సెస్కి ఇంటర్తో పరిగణిస్తారనమాట. సో ఆ డిప్లొమా కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా లాసెట్ రాయొచ్చు. నెక్స్ట్ సేమ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా 45% ఫర్ ఓసీ, 42% ఫర్ బీసీ అండ్ 40% ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. ఓకే, ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్లో. నెక్స్ట్ ఏజ్ లిమిట్, నో ఏజ్ లిమిట్ అండి. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ 45%, 42%, 40% ఉంది కదా. సో ఇప్పుడు ఓసీలో ఒక క్యాండిడేట్ ఉన్నాడు, లెట్స్ సే హీజ్ రాము. సో రాము అనే వ్యక్తికి 45% వస్తే లాసెట్ రాయొచ్చు, కాకపోతే అతనికి 44.5% వచ్చింది. ఓకేనా, 44.
5% వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని 45%గా కన్సిడర్ చేస్తారు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సేమ్ 42%కి 41.5% వచ్చినా కూడా 42%గా కన్సిడర్ చేస్తారు. 39.5 వచ్చినా కూడా 40%గా కన్సిడర్ చేస్తారు. సో ఇది 3 ఇయర్స్ ఎల్ఎల్బికి, 5 ఇయర్స్ ఎల్ఎల్బికి రెండిటికి వర్తిస్తుంది. నెక్స్ట్ సిలబస్. సో మొత్తం ఎగ్జామ్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా. ఒక్క మార్కు ఒక రైట్ ఆన్సర్కి ఇస్తారు. ఓకే, 1 మార్క్ ఫర్ ఈచ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం ఇక్కడ సిలబస్ చార్ట్ చూడొచ్చు. మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. మొత్తం 3 సెక్షన్స్ లేదా 3 పార్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో టోటల్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ ఒకసారి అనలైజ్ చేద్దాం. ఫస్ట్ సెక్షన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అందులో 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఒక్క క్వశ్చన్కి 1 మార్కు చొప్పున మొత్తం 30 ప్రశ్నలకి 30 మార్కులు. నెక్స్ట్ సెక్షన్ బి కరెంట్ అఫైర్స్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులు. సెక్షన్ సి యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. మొత్తం 3 సెక్షన్లు కలిపి 120 ప్రశ్నలు 120 మార్కులకు గాను టీఎస్ లాసెట్ 2021 నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు స్కోర్ హై ఆర్ గుడ్ ర్యాంక్ ఇన్ టీఎస్ లాసెట్ 2021. సో మీరు సెక్షన్ సి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడినట్లయితే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్. యాజ్ ఐ సెడ్ జస్ట్ నౌ, ఇట్ ఈస్ సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెక్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ 90 మినిట్స్, అంటే 1 అవర్ 30 మినిట్స్లో మీరు ఎగ్జామ్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో 90 మినిట్స్ అనమాట. 90 మినిట్స్లో 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో మీరు కొంచెం టైంని కూడా మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాము. క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో రైట్ ఆన్సర్ మీరు మౌస్తో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అది సిబిటి. నెక్స్ట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేసి 120 ఉంటాయి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉందా అని అడిగినట్లయితే నెగిటివ్ మార్కింగ్ అయితే టీఎస్ లాసెట్ 2021లో ఉండదు. ఓకేనా, మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో దట్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఇంపార్టెంట్ డేట్స్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం. సో రిలీజ్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 2nd వీక్ ఆఫ్ మార్చ్ అండ్ ఈ డేట్స్ వచ్చేసి టెంటేటివ్ అనమాట, అంటే ఎక్స్పెక్ట్ చేసే డేట్స్ అనమాట. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకు క్లియర్గా తెలుస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ రిలీజెస్ 2nd వీక్ ఆఫ్ మార్చ్. లాస్ట్ డేట్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ 2nd వీక్ ఆఫ్ ఏప్రిల్. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ విత్ 500 rupees as late fee is 3rd week of April. Last date for registration with 1000 rupees as late fee is 4th week of April. Last date for registration with 2000 rupees as late fee 2nd week of May. Last date for registration with 4000 rupees as late fee 3rd week of May. Next hall ticket download ఎప్పుడు చేసుకోవచ్చు అంటే 4th week of May. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 4th week of Mayలో. ఓకే, 4th week of May వరకు 4th week of Mayలో టీఎస్ లాసెట్ 2021 అయితే ఉంటుంది. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి 4th week of May. లాస్ట్ డేట్ టు సబ్మిట్ అబ్జెక్షన్ 4th week of May. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్. ఓకే, రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే 2nd week of Juneలో వస్తుంది. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 3rd week of October. నెక్స్ట్ నేను ఫైనల్గా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాను కదా, సో ఆ విషయం ఇప్పుడు వినండి. సో నేను 2020 బ్యాచ్ ఏదైతే ఉందో, లాసెట్ రాసిన బ్యాచ్ ఏదైతే ఉందో వారి కోసం చాలా యూస్ఫుల్, హెల్ప్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేసే ఉన్నాను ఆల్రెడీ. సో అవన్నీ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో టీఎస్ అండ్ ఏపీ లాసెట్ ప్రిపరేషన్ ప్లేలిస్ట్ ఉంటుంది. సో అందులో మరియు టీఎస్ లాసెట్ అండ్ ఏపీ లాసెట్ సిగ్నిఫికెంట్ డీటెయిల్స్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. సో అందులో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి బిట్స్ ఉంటాయి, లీగల్ యాప్టిట్యూడ్ బిట్స్ ఉంటాయి, ఒక 13 వీడియోస్ అయితే ఉంటాయి లీగల్ యాప్టిట్యూడ్ మీద. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి అండ్ మీరు అవి డౌన్లోడ్ కూడా చేసుకోవడానికి నేను లింక్స్ ఇచ్చాను. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కొన్ని ఉంటాయి. అవి 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కాబట్టి సో డోంట్ వాచ్ దోస్. నెక్స్ట్ పీడిఎఫ్స్ ఫర్ టీఎస్ లాసెట్ 2021. ఓకేనా, మీరు కొన్ని పీడిఎఫ్స్ అయితే నేను 30 పీడిఎఫ్స్ అప్రాక్సిమేట్గా మీకోసం ఆన్లైన్లో అవైలబుల్గా ఉంచాను. సో మీరు ఇచ్చిన లింక్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 ఫ్రీ మెటీరియల్స్ ఫర్ లాసెట్కి ఫ్రీ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అవి ఏ విధంగా మీరు ఓపెన్ చేసుకోవాలి, చదువుకోవాలి, దానికి సంబంధించిన రివ్యూ కూడా నేను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవే కాకుండా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఆ 2 ప్లేలిస్ట్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అదేవిధంగా మార్క్ టెస్ట్ ఫర్ లాసెట్ ప్లేలిస్ట్ కూడా చూడండి, ఎందుకంటే మార్క్ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ క్యాండిడేట్ హూ ఈస్ గోయింగ్ టు అపియర్ ఫర్ టీఎస్ లాసెట్ 2021. నెక్స్ట్ ఎల్ఎల్బి ప్లేలిస్ట్ చూడండి కంపల్సరీగా. అందులో 3 years వర్సెస్ 5 years ఎల్ఎల్బి, కెరీర్ ఆప్షన్స్ ఇన్ లా, లాసెట్ వర్సెస్ క్లాట్, లాయర్ వర్సెస్ అడ్వకేట్ అండ్ మెనీ మోర్. ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీకు కంపల్సరీగా ఆ వీడియోస్ అయితే నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను. అండ్ ఆ వీడియో ద్వారా మీరు సహాయం పొందినట్లయితే, సమాచారం మీకు ఉపయోగపడే సమాచారం మీకు అందినట్లయితే మీరు
వీడియోని అయితే లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను 2021 లాసెట్కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను. సో మనం ప్రిపరేషన్ మేలో ఎగ్జామ్ ఉంది కాబట్టి మనం 1 or 2 months బిఫోరే ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఎవ్రీ ఇయర్ లాసెట్కి కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. లా ప్రొఫెషన్ అనేది కొంచెం క్రేజ్ ఉన్న ప్రొఫెషన్గా మారుతుంది. సో ఎక్కువ మంది విద్యార్థులు లాసెట్ రాయడానికి మొగ్గు చూపుతున్నారు. సో ఈ నేపథ్యంలో మీరు ఎంత ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎంత ఎర్లీగా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి ఎంత ధైర్యంగా సిద్ధంగా ఉన్నట్లయితే మీరు అంత మంచి ర్యాంకు సంపాదించవచ్చు. సో ఆ విధంగా అడుగులు వేయడానికి మన ఛానల్ ద్వారా మీకు సపోర్ట్ అయితే అందుతుంది. సో తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ఒకవేళ రానట్లయితే టీఎస్ లాసెట్ 2021 అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో అందులో చెక్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యావ్ ఎ నైస్ డే.